ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ్ గారు ఎక్స్ టీమ్ మెంబర్స్ తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఒక మంచి ఎంటర్టైనింగ్ స్కిట్ మన ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు. అయితే చూద్దాము. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. మేడం నమస్తే అండి. నమస్తే. మాది టీఎల్ కాలనీ అంటారు, అంటే టీమ్ లీడర్స్ కాలనీ. అలాగే ఈ కాలనీలో మూలని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నది ఒకటి తీసుకుని బతుకుతున్నానండి. కాదు సార్, ఏంటి ఇలా సడన్ గా రోడ్డు మీదకి వచ్చారు? ఏమైంది? చిన్న సమస్య వచ్చింది. ఏంటది? మా ఆవిడ పెద్ద సమస్య, పెద్ద సమస్య. మళ్ళీ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. సాయంత్రానికి అల్లారండి అన్నా డబ్బులు సంపాదించకపోతే దార్మన్ దగ్గర కుక్క ఉంది కదా, కుక్క దగ్గరే నీకు అన్నం పెడతాను. కుక్క బతుకు నీ బతుకు ఒకటే. ఇంట్లో ఆవిడ కూడా మిమ్మల్ని ఎలా తిడుతుందంటే సంపాదన ఎలా లేదంటే ఈ వయసులో మీరు పేరు సంపాదించాలి గురుగారు. చెప్ప సొల్యూషన్ చెప్పోయా. కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు లేడండి. మిమ్మల్ని మన కాలనీకి ప్రెసిడెంట్ చేస్తాను నేను. కాలనీ వాసులందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ రోజు మన కాలనీలో ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎవరు రాలేదట్టయ్యా? ఇప్పుడు వస్తారు చూడండి. భోజనానికి టోకెన్లు ఇచ్చేస్తారు. దొరికింది సంతరా ఇదే. ఓరు మీ దుంపల దాకా మీరు ఎక్కడ తయారయ్యారా? సార్ గుడ్లు పెడుతున్నారా? గాడిద గుడ్లు పెడుతున్నారు, వెళ్ళి తిను. సత్తిపండు గారిని ప్రెసిడెంట్ గా నిలబెడతా. హలో, నేను ప్రెసిడెంట్ గా నిలబడతా. నాకేం తక్కువ? ఏమే చెప్పే. ఆయనకేం తక్కువ అండి, 5 సార్లు అమెరికాకు వెళ్ళి వచ్చాడు. 5 సార్లు ఎయిర్పోర్ట్ లో నిలబడ్డాడు చెప్పాడమ్మా, కాగితాలు కరెక్ట్ గా లేక. నేను ప్రెసిడెంట్ గా నిలబడతా, నువ్వు కూడా చెప్పే. ఆయన కూడా అవుతాడండి ప్రెగ్నెంట్ గా. ఈ రోజు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మనిషికి తలో 1000 రూపాయలు కొట్టేసాం అనుకోండి, ఆ 1000 రూపాయలు ఇచ్చేది చెప్తాను తొందరగా. ఇప్పుడు ఏం చేయను? గోల్డ్ చైను మేడం గారు మెల్ల ఉంది కదా, మీరు తీసుకొచ్చండి. నేను చైన్ ఇచ్చినట్టు మూడో కంటికి తెలియకూడదు. ఇచ్చి కళ్ళు మూస్తున్నావటయ్యా? నేను తెరిస్తే 4 కళ్ళు అవుతాయి మరి. డబ్బులు అందరికి అడ్జస్ట్ చేస్తాం. ఇగో వెళ్ళండి. బంగారం ఎత్తుకెళ్ళిపోతుంది. సామాన్లు కానీ ఎత్తుకెళ్ళావా నీ సామానం పగిలిపోగా. సత్యపండి గారు ఎలా వచ్చేయండి? అసలు మేము ప్రెసిడెంట్ అనుకుందా ప్రెసిడెంట్ అనుకుందా అలా పిండేస్తుంది మీ ఆవిడ. ఎలా కాదు సార్, ఇంకా ఏదో పెద్ద పేరు రావాలి. ఏం పేరు పెడితే బాగుంటది? ఇప్పుడు నీకో పేరు పెడుతున్నాను, ఆ పేరు పెడితే మీ ఆవిడ చెప్పులో పడి ఉంటది. మీ ఆవిడే కాదు, ఎంటైర్ కంట్రీ మొత్తం నేను చూసి గచ్చ వణికేస్తుంటది. అలాంటి పేరు పెడతాను, సత్తిపండు తుఫాన్. ఎలాగుంది? నీ మొహం ఎంత చండాలంగా ఉన్న పేరు మాత్రం చాలా బాగుందయ్యా. వాతావరణ శాఖలతో మాట్లాడేద్దాం ఉండండి ఇప్పుడే. హలో, వాతావరణ శాఖ అండి. నెక్స్ట్ రాబోయే తుఫాన్ ఎన్ని గంటలకు ఉందండి? 24 గంటల్లోనా? దానికి ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు? మా కాలనీ ప్రెసిడెంట్ సత్తిపండు గారు ఉన్నారు. సత్తిపండు తుఫాన్ అని పేరు పెట్టండి. ఓ 10 లక్షలు ఇచ్చుకుంటారు. ఓకే సార్, ఓకే, 10 లక్షలు కొట్టేస్తారు మీకు. తీసి డబ్బులు కట్టండి. వాతావరణ శాఖ అండి, డబ్బులు కొట్టేసాను సార్. పేరు పెట్టేస్తున్నారా? టీవీ చూసుకోవాలా? చూస్తాను సార్, ఆన్ చేస్తాను. బ్రేకింగ్ న్యూస్, భారీ తుఫాన్ రానున్న 24 గంటల్లో. భారీ తుఫాన్, సత్తిపండు తుఫాన్. ఈ తుఫానికి పంటలు మునిగిపోవచ్చు, ఇల్లు కూలిపోవచ్చు. సత్తిపండు తుఫాన్. ఏం తుఫాన్ అండి, ఊరు వాడ చల్లా చెదిరైపోయింది ఏంటండి బాబు. సత్తిపండు గారు, మీ పేరు పెడితే ఏమో అనుకున్నాను, సత్తిపండు తుఫాను నిజంగా బేపత్వం సృష్టించేసిందండి బాబు.
సత్తిపండు ఒరే నీ తుఫాన్ వల్ల నా బండి కొట్టుకుపోయిందిరా తీ డబ్బులి నీ బండి కొట్టుకుపోతే నేను డబ్బులు ఉన్నాడు తుఫాన్ కి ఎవరి పేరు ఉంది నా పేరే మరి నీ పేరు ఉన్నప్పుడు నువ్వు కట్టకపోతే ఇంకెవరు కడతాడు నీ పేరు పెట్టిన తుఫాన్ వల్ల మావిడ మెళ్ళలో నక్లీస్ కొట్టుకుపోయిందిరా గాలికి నీ పేరు పెట్టావు కాబట్టి నువ్వే బాధ్యుడివి 10 లక్షలది 10 లక్షలు ఇస్తా అండి 10 లక్షలు ఆ 10 లక్షలు ఫోన్ పే కొట్టండి 10 లక్షలు వచ్చి చూసుకోండి వచ్చాయి సర్లే నువ్వు వెళ్ళి చెప్తాను ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు అగో ఇంకో తుఫాన్ వస్తుంది చూసుకోండి పొద్దున్నే ఫోన్ చేశాడు మా నాన్న వర్షం వచ్చి పంటంతా కొట్టుకుపోయింది అలాగని పెళ్లి చేసుకొని నేను మునిగిపోయి సత్తిపండు అని తుఫాన్ పేరు పెట్టి దేశం అంతా మునిగిపోయి ఎందుకురా నీ బతుకమంటే ఏంటి సత్తిపండు గారు నా దగ్గర ఇంకో అదిరిపోయే ఐడియా ఉంది ఫోన్ వస్తుంది హలో అవునా ఓకే ఓకే నెక్స్ట్ వీక్ జపాన్ లో భూకంపం వస్తుందట దానికి మీ పేరు పెట్టేద్దాం వెల్కమ్ టు ఆల్ అవర్ ఎక్స్ టీమ్ లీడర్స్ జిగేల్ జీవన్ గారు సత్తిపండు గారు వచ్చారు అలాగే మా వెంకీ మంకీస్ మీరందరూ కలిసి స్కిట్ చేయడం నిజంగా చాలా 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 బాగా అనిపిస్తుంది ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ మీ క్యారెక్టర్స్ బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది ఇట్ వాస్ వెరీ నైస్ వెరీ వెల్ డన్ అను సార్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్ సత్తిపండు గారు గాని జీవన్ గాని వెంకీ గాని వీళ్ళందరూ ఫ్యామిలీస్ తో ఇక్కడికి పిలిపించడం అనేది చాలా సంతోషకరం చాలా ఆహ్వానించదగ్గ విషయం చాలా ఫెంటాస్టిక్ మరి ఎక్స్ టీమ్ లీడర్స్ చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ పైన రీయూనియన్ జరిగింది జిగేల్ జీవన్ గారు ఎలా అనిపిస్తుంది రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు స్టేజ్ కి దూరం కావడం చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు అన్నం పెట్టిన స్టేజ్ దూరం అయ్యేసరికి ఏదో దూరమైనంత బాధ అనిపించింది సార్ కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా సత్తిపండు గారు ముందు టీచర్ గా ఉన్నప్పటికీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అమోఘమైనటువంటి పాపులారిటీ దక్కిందండి మళ్ళీ పిలుపు రాగానే చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను వెంకీ అన్న ఎలా అనిపించింది మీకు మాటల్లో చెప్పలేని అనుభూతి అండి నిజం చెప్తున్నాను జబర్దస్త్ మాకు దూరమైంది కానీ జబర్దస్త్ మమ్మల్ని దూరం చేసుకోలేదండి మేము జబర్దస్త్ లో సార్ సక్సెస్ఫుల్ గా టీమ్ లీడర్ గా నేను చేశాను నేను ఎక్కడికి వెళ్ళి అడిగినా నాకు అవకాశం ఇచ్చారు కేవలం జబర్దస్త్ సార్ జబర్దస్త్ ఎప్పుడు మేము చచ్చేంత వరకు మాతోనే ఉంటుంది సార్ నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది రాఘవ గారు మళ్ళీ రాఘవ గారి స్కిట్ లో చేయడం నాకు హ్యాపీ కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను మేడం జబర్దస్త్ వదిలినా సరే ఆ జబర్దస్త్ మమ్మల్ని ఇంకా బ్రతికిస్తుంది మేము చచ్చేదాకా జబర్దస్త్ అన్న పేరు మీదే బ్రతుకుతాం మేడం ఇదైతే నిజం జబర్దస్త్ స్టేజ్ ని తాకడం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం కోసం సో ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చా నా కొడుకు కూతురు ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కడ రమ్మని చెప్పండి బట్ నిజంగా ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఒక స్కిట్ లో భాగంగా చేయడం ఎప్పటికీ యూట్యూబ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ చూడండి ఎంజాయ్ చేస్తూ ఉండండి